ఒక మంత్రి హోదాలో ఉండి అతనికి ఎడ్యుకేషన్ లేకున్నా కూడా ఈరోజు అధికారంలోకి వెళ్తున్నాడంటే అదంతా మన ప్రజల యొక్క మహిత్యమనే చెప్పుకోవాలి. చదువు రానోడు కూడా ఈరోజు సింహాసనం అధిష్ఠించి పరిపాలిస్తున్నాడంటే అదంతా ప్రజల మహత్యమే అని చెప్పుకోవచ్చు. వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మాట్లాడాల్సిన ఇంగ్లీష్ ఏ విధంగా ఉంది, మరి మంత్రి హోదా పదవిలో కూర్చున్న వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఇంగ్లీష్ ఏ విధంగా ఉందో ఒక ఇండియన్ టీవీ సర్వే చేయడంతో ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ ఒక ముక్క నాకు దొరికింది. ఆ ముక్కను మీకు చూపెడతాను, ఒకసారి చూద్దాం రండిగా. పెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే సెకండ్ అండి. సినిమా ఆర్టిస్ట్ అండ్ అదర్ అట్లనే ఈవెన్ వాట్ హ్యాపెండ్ ఇది ఫిఫ్త్ అండి, అయిపోయింది ఫిఫ్త్. సిక్స్త్ అండి. వాట్ హౌ విల్ దిస్ సిచ్యువేషన్ కేమ్ is very bad in India. Okay. Honorable High Court to take the statement my videos. నువ్వు మాట్లాడేది తెలుగు ఒక మంత్రి హోదాలో ఉన్న వెంకటరెడ్డి కోమటిరెడ్డికి ఇంగ్లీష్ కూడా చక్కగా రాని మాట్లాడడం లేదు. ఈ రోజుల్లో చాలా పరంగా చూసుకుంటే ఆ కాలాల్లో సంతకం రానుడు కూడా మినిస్టర్ పదవికి ఎదిగేది, సంతకం రానుడు కూడా ఆ రోజుల్లో చీఫ్ మినిస్టర్ అయ్యేది. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే మాత్రము ఒక ఇంగ్లీష్ స్పష్టమైన అతనికి చదువు అవగాహన ఉందా, అతను నిలబడితే మన కోసం కొట్లాడి మన కోసం ఏమైనా తీసుకొస్తాడా, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాడా అని ప్రజలు దాని గురించి ఆలోచన చేయడమే వదిలేశారు. మరి వెంకటరెడ్డి కోమటిరెడ్డిని ఇండియా టుడే టీవీలో ప్రశ్నించడంతో ఇక మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీ తరపున మీరేం చేయదలిచారంటే మేము ప్రతిపక్షం, ఆ ప్రతిపక్షం, ఈ ప్రతిపక్షం, జడ్జి కోర్టు, హైకోర్టు టేక్ డిసిజన్స్ అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. అటు రేవంత్ రెడ్డి దావోస్ పోయినప్పుడు ఆయన ఇంగ్లీష్ కథ అర్థమయ్యాయి. ఈ మంత్రి చూసుకుంటే మాత్రం ఈ మంత్రి కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీరే చెప్పండి ప్రజలారా, రాష్ట్రం డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్ళాలి అంటే ఈ మినిమం నాలెడ్జ్ లేకుండా, ఈ మినిమం ఇంగ్లీష్ పైన అవగాహన లేకుండా, ఇంగ్లీష్ పైన అవగాహన లేనప్పుడు మిగతా ప్రాజెక్టుల పైన కానీ మిగతా డెవలప్మెంట్ మీద కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ కోసం ఈయన స్పందిస్తాడు? మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా మంచోళ్ళు. ఎంత అతనికి చదువు వచ్చినా రాకున్నా, అతను రేపిస్ట్ అయినా గ్యాంగ్స్టర్ అయినా ఏం చేసినా కూడా ఈ రోజుల్లో ఒక్క ఓటుతోటి అతన్ని తీసుకెళ్లి సింహాసనాన్ని అధిష్ఠించేలా చేస్తారు. మరి వెంకటరెడ్డి కోమటిరెడ్డి పరంగా చూసుకుంటే మాత్రము ఆయన కోటేసి మాట్లాడుతున్నాడా, 90 వేసి మాట్లాడుతున్నారా అని రకరకాల ట్రోలింగ్ చేసేటోళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మరి అసెంబ్లీకి వెళ్తే సారు ముఖ్యమంత్రి ఎవరో మాజీ ముఖ్యమంత్రి ఎవరో కూడా తేడా తెలియకుండా మాట్లాడి వస్తాడు మన మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు. అదేవిధంగా ఎవరైనా ఇంటర్వ్యూలు చేస్తే మాత్రము ఆ ఇంగ్లీష్ మాట్లాడేది ఇంగ్లీషా, లేకుంటే హిందీనా, కన్నడమా, తెలుగా, లేకుంటే విదేశాల్లో ఉన్న భాషలన్నీ కలిపి రీమిక్స్ చేస్తున్నా అనేది అర్థం కాకుండా ప్రజలందరూ వేలు పెట్టుకొని చూడాల్సిందే. తీరుగా మంత్రులు ఈరోజు మనకు అవ్వడానికి సిగ్గు చెడబడాలి. మనమైతే ఇటువంటి మంత్రి మన డెవలప్మెంట్ కోసం, అదే నల్గొండ డెవలప్మెంట్ కోసం ఏం తీసుకురాగలడు, ఏం డెవలప్మెంట్ చేయగలడు, ఏ కంపెనీలో ఎస్టాబ్లిష్ చేయగలడు, ఏ కంపెనీలో కొట్లాడి తేగలడు, ఆ కంపెనీతో ఏమని మాట్లాడగలడు? మీరే చెప్పండి ప్రజలరా. ఈ రోజుల్లో ఇంగ్లీష్ లేని ఏమైనా సాగుతుందా? మరి మినిమం నాలెడ్జ్ లేని వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఈరోజు గొప్ప గొప్ప పదవుల హోదాలు పెట్టించిన ప్రజలందరూ చాలా గొప్పోళ్ళు, అంటే చాలా గొప్పోళ్ళు.